నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మరో కీలకమైనటువంటి పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం ఇప్పటికీ సూపర్ 6 హామీలతో అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి అంశంలో కొంతవరకు నష్టపోయినటువంటి ఆటో డ్రైవర్లకు కూడా కొంతవరకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన మాలో ఉంది అని కూటమి నేతలు చెప్పడం, హామీలో లేకపోయినా మేము దీన్ని అమలు చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈరోజు కూడా పూర్తి స్థాయిలో ఆటో డ్రైవర్ల సేవలో అనేటువంటి కార్యక్రమం, ప్రతి ఆటో డ్రైవర్కి సంవత్సరానికి దాదాపు 15,000 రూపాయలను ఇవ్వాలి, 15,000 ఇవ్వాలనేటువంటి ఆలోచన మాత్రం కూటమి ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఆర్థికంగా కొంతవరకు రాష్ట్రం సరైనటువంటి పరిస్థితిలో లేనప్పటికీ మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూనే ఇలాంటి హామీల ద్వారా సమాజంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు కూడా మేము అందుబాటులో ఉంటున్నాం, అనేక సేవా కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అనేది కూటమి ప్రభుత్వం యొక్క మాట. అయితే ఇచ్చేటువంటి 15,000 రూపాయలతో పండగ చేసుకోవాలి అంటే ఎలాంటి పండగ చేసుకోమంటారు? ఇది వైసీపీ నేతల దగ్గర నుంచి వస్తున్నటువంటి వర్షన్. ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం ఒకవైపు విమర్శ ప్రతి విమర్శలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం, ఒకవైపు పథకాల అమలు, కార్యక్రమాల అమలుతో హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సామాన్యుడికి ఇది ఇంతవరకు పథకానికి సంబంధించి ఎంతవరకు ఉపయోగకరంగా ఉండబోతుంది? ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంతో నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు కూడా మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాటలకు ప్రభుత్వం ఎలాంటి సమాధానాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నాయకులు, అదేవిధంగా కంచెల్ల విజయభాస్కర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా వేణుగోపాల్ గారు, జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా షేక్ సైదా గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. ఎస్ విజయభాస్కర్ గారు, మీతోనే నేను ప్రారంభిస్తాను. 15,000 రూపాయలతో పండుగ చేసుకోవాలి, ఎలాంటి పండుగ చేసుకోమంటారు? ఏం పండుగ చేసుకోమంటారు? ఇది వైసీపీ నేతల దగ్గర నుంచి వస్తున్నటువంటి వర్షన్, ఏమంటారు? ఇప్పుడు ఎవరి జీవితాలని పూర్తిగా ఎవరు మార్చలేరు. మన కృషి, మనకున్న వనరులు ప్రధానంగా మన జీవితాలని నడిపిస్తాయి ముందుకి. ప్రభుత్వాలు తనకున్న బడ్జెట్ పరిధిలో, తనకున్న అవకాశాల మేరకు ప్రజాస్వామ్యంలో స్వరాజ్య స్థాపనలో భాగంగా, సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వాలు వీలున్నంత వరకు ఏదో ఒక విధంగా ప్రజలను ఆదుకునే ఉద్దేశంతో ప్రభుత్వాలు కొంతవరకు హెల్ప్ చేయడానికి సిద్ధపడతాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో మొత్తం 5 కోట్ల మంది తెలుగు ప్రజల్ని సాకాలంటే అది ఏ ప్రభుత్వాలు సాహసించలేవు. ఎందుకంటే దానికి పూర్తిగా ఆర్థిక వనరులు ఉండాలా, ఆదాయ వనరులు ఉండాలా. అదేవిధంగా డిపెండెన్సీని పెంచకూడదు. కాకుంటే ఎంతవరకు అంటే కష్టాలు వచ్చినప్పుడు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వివిధ రకాల ప్రజలకి కష్టాల్లో ఉన్నారనే భావన తలెత్తినప్పుడు వ్యవసాయదారులు కానీ, కార్మికులు కానీ, ఆటో వాళ్ళలు కానీ, డ్రైవర్లు కానీ, లేకపోతే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కానీ, జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలు అయితేమి, విద్యార్థులు అయితేమి, రోగులైతేమి, పోతే వీరందరినీ ఆదుకోవాలనే దృక్పథం ప్రభుత్వాలకు ఉంటుంది. ఒక సంక్షోభ పరిస్థితి ఒక్కో రంగంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా ఆదుకోవాలా, కష్టాల్లో ఉన్నారు, మనం ఎంతో కొంత ఆదుకోకపోతే వీళ్ళు గట్టెక్కడం కష్టంగా ఉంది, వాళ్ళని ఓదార్చాలా అనే ఉద్దేశంతో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడతారు. ఇప్పుడు అలాగే రేషను, అదేవిధంగా పింఛన్లు, అదేవిధంగా వివిధ వర్గాలకు ఇచ్చే రాయితీలు ఉంటాయి. రైతులకు ఇచ్చేవి కానీ, కార్మికులకి, అన్ని రంగాలకు, చేనేత కార్లకు కానీ, మత్స్యకారులకు హాలిడేస్ ఇస్తారు. క్రాప్ హాలిడే ఉంటుంది. 1.5 మాసాలు సముద్రంలో వేటకు పోవడానికి నిషేధం. మరి ఆ సమయంలో మత్స్యకారుల జీవనం దుర్భరం అవుతుంది. అందువల్ల వాళ్ళకు కొంతకాలం గ్రేస్ పీరియడ్, ఇది క్రాప్ హాలిడే ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్ లో వాళ్ళ జీవనానికి ఆటంకం కలగకూడదని చెప్పేసి కొంత వృత్తి కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా వారికి డీజిల్ లాంటి సౌకర్యాలు వేటకు పోయేటప్పుడు, అదేవిధంగా కొంత బియ్యము, బ్యాడ్లు ఇలాంటివన్నీ సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. అలాగే ఆటో డ్రైవర్లు కూడా ఈ రోజు ఈ ట్రాఫిక్ లో, ఈ పొల్యూషన్ లో వాళ్ళంతా, ఈ సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ తట్టుకొని వాళ్ళంతా ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంతో నిరంతరం పాటుపడుతూ వాళ్ళ స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా వాళ్ళ జీవనాధారంగా ఆటో నడుపుకుంటూ ఉంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఆటో వాళ్ళ జీవనాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఉన్నంతలో 15,000 రూపాయల చొప్పున ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఏపీ అంతటా ఆటో డ్రైవర్లంతా ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో వాళ్ళంతా
ఆ, మ- మ- కూటమి ప్రభుత్వానికి తీసుకున్న నిర్ణయానికి హర్షధ్వానాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అదే ఉత్సాహం. పండగ అంటే అదే. అంటే వాళ్ళు ఒక రకమైన జీవ చైతన్యం ఈరోజు ఈ 15,000 పథకం వాళ్ళ ఓకే. ఖాతాల్లో జమ కాగానే ఉత్సాహభరితంగా వారంతా ర్యాలీలు చేస్తూ ఆనందాలతో కేరింతలు కొడుతూ ఉన్నారు. పండగ అంటే ఏముందండి? ఉమ్. పండగలంటే ఒక దేవతలకు సంబంధించినవే కాదు. అదే విధంగా ఒక నలుగురు కూడినప్పుడు అదొక నలుగురు పాత మిత్రులను కలిసినా కూడా అదొక ఉత్సాహపూర్తి వాతావరణం, అదొక పండగ. ఓకే, అదే విజయభాస్కర్ గారు, విధంగా విజయభాస్కర్ గారు ఒకసారి పండుగలు. ప్రతిపక్షాల యొక్క ఒపీనియన్ కూడా నేను తీసుకొని మీ దగ్గరకు వస్తాను. ఎస్, వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, మంచి క్లైమేట్ కనబడుతుంది, మీ బ్యాక్గ్రౌండ్ బాగుంది మొత్తం మీద. కానీ ఇక్కడ మాత్రం పథకంలో ఇంప్లిమెంటేషన్లో కూడా మేము ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలన, బాగు చేసేటువంటి పరిపాలనతో ముందుకెళ్తున్నాం అంటున్నారు. ఇక్కడ మేము విజయదశమి సందర్భంగా మా స్వగ్రామం వచ్చున్నాము. ఇది మా టెంపుల్, గంగమ్మ టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర సాయంత్రం పూట ప్రశాంతంగా కూర్చున్నాను. మీరు డిబేట్ కి పిలిచారు గిరి గారు, నేను ఓకే అని చెప్పేసి అటెండ్ అవుతున్నాను. ఓకే, ఇక సబ్జెక్ట్ కి వచ్చేస్తే మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక్కడ విషయం, మీరు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు మేమేమంటామంటే, ఇది ఎట్లా ఉందంటే, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎట్లుందంటే, జరుగుతున్న పెళ్లిని ఆపేసి ఆగిపోయిన పెళ్లికి మళ్ళీ బాజా వాయించినట్టుంది. ఇది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఆ పథకాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా కొనసాగించకుండా ఆపేసి మేమేదో మళ్ళీ పేద ప్రజలను ఆదుకుంటున్నాం, ఇస్తున్నాం అని చెప్పేసి 15 నెలల తర్వాత మేము హామీల్లో లేని పథకం ఇస్తున్నాం అంటున్నారు. ఇది హామీల్లో ఉన్న పథకమే. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు అన్ని ఇస్తూనే ఇంకా అదనంగా ఇస్తాము అని చెప్పేసి సూపర్ 6 ప్రకటించారు. అదనంగా ఇస్తామని చెప్పి సూపర్ 6 ప్రకటించారు. అమ్మఒడి ఒక సంవత్సరం పిల్లల ఫీజులు ఒక సంవత్సరం కొట్టేశారు. అట్లానే ఇది వాహన మిత్ర ఒక సంవత్సరం కొట్టేశారు. ఇక మళ్ళీ ఇది ఉంది, నిరుద్యోగ భృతి కావచ్చు, ఏటా 5 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు కావచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్తే ఇంకా అమలు కానివి, అమలు జరపనివి చాలా ఉన్నాయి. 5 ఏళ్ల కాలంలో ఎప్పటికి అమలు జరుపుతారో, ఏం అమలు జరుపుతారో, ఏది ఏమైనా ఇన్నాళ్ళకైనా కళ్ళు తెరిచి పేదల ప్రక్షాళన కొద్దిగా మనసు పెట్టి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ ఒక ఆలోచన ఏంటంటే, 1 ఇయర్ గ్యాప్ ఇచ్చారనేటువంటి అంశం, ఇంత లేట్ గా మీరు అమలు చేశారనేటువంటి అంశాన్ని మీరు ప్రధానంగా ప్రస్తావించిన 50% వరకు పెంచినటువంటి విషయం కూడా మనకు గమనించాలిగా. వెంకటేశ్వర రెడ్డి గారు, ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వేణుగోపాల్ గారు నమస్తే అండి. సో ఇతరమైనటువంటి హామీలు, ఇతర పథకాల ఇంప్లిమెంటేషన్లు కొంతవరకు వెనుకబడి ఉన్నారు. ఈ పథకాన్ని ఇప్పటికైనా ఇంప్లిమెంటేషన్ చేసినందుకు మేము సంతోషపడుతున్నాం. కానీ ఈ పథకం కొత్తదేమి కాదు, గతంలో వాహన మిత్ర కింద మేము అమలు చేసినటువంటి పథకమే, మధ్యలో నిలుపుదల చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం నేను జనసేన వర్షన్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను. ఎస్ వేణుగోపాల్ గారు. శ్రీరాజ్ గారు, మీకు అదే విధంగా మెగా టీవీ 9కి ఏదైతే డెబిట్ లో పాల్గొంటున్న పెద్దలకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఏదైతే వెంకటేశ్వరరావు చెప్తున్నారు, పాదయాత్ర వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని ఎన్డీఏ కూటమి కంటిన్యూ చేయలేకపోతా ఉంది, మోసం చేస్తుంది అన్నారు. ఖచ్చితమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఎన్డీఏ కూటమి చేయలేదు. చేస్తే మాకు కూడా 11 సీట్లు వస్తాయి. గంజాయి విచ్చలవిడిగా అమ్మామా? వాళ్ళు అమ్మారు, మేము అమ్మలేము. అదేవిధంగా ఏదైతే మహిళలపై అరాచకాలు, అత్యాచారాలు వాళ్ళగా చేయగలుగుతామా? చేయలేము. అదేవిధంగా భూ కబ్జాలు, అడవి భూములు కబ్జాలు, అదే దేవాదాయ భూములు కబ్జాలు, మట్టి, ఇసుక, మద్యం అన్నిట్లో అవినీతి వాళ్ళలాగా మేము చేయలేము. వాళ్ళలాగా చేయలేము కాబట్టి మేము వాళ్ళతో పోల్చుకోదలుచుకోలేదు. ఈరోజు పెన్షన్ దాదాపు 64 లక్షల మందికి 34,000 కోట్లు ఈరోజు ఎన్డీఏ కూటమి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్లు వాళ్ళు ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటూ పోతూ ఉంటారు.
అంటే ఈ రోజు పేదవాడి అవసరం ఏంది, పేదవాడికి ఏ విధంగా సహాయపడాలి, పేదవాడు ఆర్థికంగా ఏ విధంగా ఎదుర్కొంటున్నాడు, వాడికి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఏదైతే మేము రావడమే 4,000, 10,000, 15,000 ఇట్లా ఏదైతే ఆరోగ్యం గాను ఇట్లా రకరకాలుగా ఉండేదానికి 3-4 దీని కింద ఈరోజు ఎన్డీఏ కూటమి 64 లక్షల మందికి దాదాపు 34,000 కోట్లు పెన్షన్లు ఇస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతారా? చేయలేరు. ఆయన చేసి మేము చేయలేము, మేము చేసి ఆయన చేయలేరు. అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. తల్లికి వందనంకి 67.25 లక్షల మందికి దాదాపు 8,745 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంట్లో 2 బిడ్డలున్నా ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి మేము మాట తప్పాము, మాకు సంబంధం లేదు, మేము ఆ మాట చెప్పలేదు, ఈ మాట చెప్పలేదు అని చెప్పి మాట తప్పించుకున్నారు. ఆ విధంగా కూటమి ఏదైతే తెలుగుదేశం అదే కదా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తప్పించుకొని పారిపోలేదు. నలుగురున్నా 10 మంది ఉన్నా కూడా ఈరోజు ఏదైతే 67.25 లక్షల మందికి 8,745 కోట్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా దీపం పథకం 1,55,00,000 మంది 2,684 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ వల్ల స్త్రీ శక్తి పథకం వల్ల ఏదైతే ఈరోజు 74 బస్సెస్, అది కూడా అన్ని బస్సుల్లో ఇవ్వలేదు అంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 11,449 బస్సులు ఉంటే 8,458 బస్సులకు ఈరోజు స్త్రీ శక్తి పథకం కింద ఈరోజు మహిళలకి అందుబాటులో తీసుకురావడం. దానివల్ల ఏదైతే ఆటోలు ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళకి ఏదైతే ఇన్సూరెన్స్లు, ఆర్సీలు, అదేవిధంగా పొల్యూషన్ సర్టిఫికేట్లు ఉన్నా బిలాంగ్ మేము చేయాలని చెప్తున్నాం కదా. మిమ్మల్ని కాదు హోస్ట్ గారిని, మోడరేటర్ గారిని నేనేం అడుగుతున్నానంటే, ఇక మా పాత్ర అయిపోయిందా, నేను లివ్ ఇట్ అవ్వచ్చా అనేది అడుగుతున్నాను. లేదు వెంకటేశ్వర రెడ్డి గారు ఉండండి, ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం డిస్కషన్ చేయాలి కదా. మాకు సమయం ఇవ్వడానికి మీరు ఎందుకో ఇబ్బంది పడుతున్నారు. లేదు ఇక్కడ లేదు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక ఆలోచన. మీరు ఆల్రెడీ హామీల అమలు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇతర పార్టీల ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎందుకంటే ఇతర సభ్యులతో పోలిస్తే ప్రశ్నించేటువంటి వారు కూటమిలో ఉన్నటువంటి వారు పూర్తి స్థాయిలో మీరే ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ మీ వర్షన్ తీసుకుంటాను. ఒక్క నిమిషం ఇప్పుడు ఒకటే, మీరు మమ్మల్ని మాట్లాడిస్తారా, మీరు చెప్పేసి మమ్మల్ని వినమంటారా, వినటానికి కూర్చోమంటారా మమ్మల్ని? నాకు చెప్పండి. మీరు చెప్తా ఉంటే మేము వెళ్ళలేదా? మీరు చెప్తా ఉంటే మేము వెళ్ళలేదా? చెప్పినప్పుడు మీరు వినాలి, మీరు చెప్పినప్పుడు ప్రజలు దాన్ని బట్టి తెలుసుకుంటారు. వెంకటేశ్వర రెడ్డి గారు కరెక్ట్ కాదని చెప్పేసి మీరు చెప్పేది మాత్రం మేము వినాలి, మేము చెప్పేది మాత్రం మేము వినలేము, మేము ఏదైతే వినే ఓపిక మాకు లేదంటే ఎలా? వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. సీరజ్ గారు నాకు ఇచ్చింది 2 minutes సార్. కంక్లూడ్ చేయండి, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ వర్షన్ తీసుకొని మళ్ళీ మనం పూర్తి స్థాయిలో వెళ్దాం డెప్త్ లో. వాళ్ళకందరికీ న్యాయం చేయాలని చెప్పి తీసుకుంటాను. అదే విధంగా అన్నదాతలకు న్యాయం చేయాలనేసి వాళ్ళకి ఆర్థిక సహాయము, ఏదైతే సూపర్ 6 కాకుండా ఏదైతే ఇంకా కార్యక్రమాలు చేయడం, అన్నా క్యాంటీన్లు, అదే విధంగా పోలవరం 12,150 కోట్లు ఇట్లా రకరకాలుగా ఇచ్చా. వాళ్ళకి ఇనే ఓపిక లేదు. మేము చెప్పడం ఈ రోజు కూటమి ఏమనుకునింది, రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా నిలబెట్టాలి, వాళ్ళకి ఆర్థికంగా మనం సపోర్ట్ చేయాలి, దాంతో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ముందుకు పోతుంది. వీళ్ళలాగా మేము అరాచకాలు, అవినీతి, అక్రమాలు చేయలేము. వేణుగోపాల్ గారు నేను ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీ వర్షన్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం. సైదా గారు నమస్తే అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, పూర్తి స్థాయిలో ఆల్రెడీ మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తున్న కొంతవరకు గ్యాప్ ఇచ్చిన 50% ఇక్కడ పెంచినటువంటి పరిస్థితి కనబడుతుంది కదా. అది సామాన్య ఆటో డ్రైవర్లకు ఉపయోగకరంగా ఉంటుంది కదా. ఎందుకు వైసీపీ దీన్ని స్వాగతించట్లేదా? మోడరేటర్ గారికి నా విన్నపం ఏంటంటే, మేము ప్రశ్నించే స్థానంలో ఉన్నాం, ప్రతిపక్షం స్థానంలో ప్రశ్నించే స్థానంలో ఉన్నాం. అక్కడున్న ప్యానెల్లోని సభ్యులందరూ ప్రభుత్వంలోని భాగస్వాములే. సమాధానం చెప్పాల్సింది మా ప్రశ్నలకి వాళ్ళు ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పడానికి మేము అధికారంలో లేము. మా ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది అధికారంలో. వెంకటేశ్వర రెడ్డి గారు
అవును మీరు ఆల్రెడీ అపోజిషన్ లో ఉన్నారు. మీతో పాటుగా కాంగ్రెస్ నేత షైదా గారు మనతో అందుబాటులోకి వస్తున్నారు. కాబట్టి మీరు ఇద్దరు ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమిలో ఇక్కడ భాగస్వామి పక్షాలు కూడా ఉన్నాయి కాబట్టి అడగాల్సినటువంటి బాధ్యత మీకుంది. ఖచ్చితమైనటువంటి సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఎస్, మన సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాం. నేను ఏమంటానంటే మోడరేటర్ గారికి నా విన్నపం ఏంటంటే ఎవరి సమయం వాళ్ళకి క్లుప్తంగా మీరు ఇవ్వగలిగితే మేము మాట్లాడగలుగుతాం. ఒకరి సమయంలో వెంకటేశ్వర రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. నేను మీకు సమయం ఇస్తాను ఖచ్చితంగా. మీరు కంటిన్యూ చేయండి. మీరు నా వాయిసే వినపడనీయకుండా మీరు కావాలని వాంటెల్లి ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నట్టు నాకు కనపడుతుంది. ముందు లేదు వెంకటేశ్వర రెడ్డి గారు, నేను ఒక మాట వెంకటేశ్వర రెడ్డి గారు, నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పారు. దయచేసి ఒకటి వినండి. ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికి కూడా మెగా 9 టీవీ తరఫున ఒక రిక్వెస్ట్. మనము పూర్తి స్థాయిలో ఇక్కడ డిస్కషన్ చేసేటప్పుడు తటస్థమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి నేను. అలాంటి దాంట్లో ఏ రాజకీయ ప్రమేయం ఉండదు, మనసులో ఎలాంటిది ఉండదు. వెంకటేశ్వర రెడ్డి గారు మీకు నేను వివరణ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను అడిగినటువంటి ప్రశ్నకి మీరు సమాధానం కావాలి. మీరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకం అయితే 50% పెంచి ఇచ్చారు కాబట్టి మీరు అడగండి ప్రభుత్వాన్ని. మీకు సమయం 2 నిమిషాలు ఎక్స్ట్రా కావాలంటే తీసుకోండి, కానీ డిస్కషన్ చేద్దాం అంతే తప్ప మనసులో ఇలాంటిది ఉండదు. సో టాపిక్ పక్కకు వచ్చేస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్ వచ్చేసేయండి మ్యాటర్లోకి. మీరు ఇచ్చిన 10,000 కంటే 5,000 పెంచి ప్రస్తుతం ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. వైసీపీ స్వాగతిస్తుందా లేదా? అది ట్యాక్స్ ఎగ్జామ్షన్ కి మాత్రమే ఆ రోజు క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ ఎగ్జామ్షన్ కి ఈ పథకం వాహన మిత్ర పథకం అమలు చేయడం జరిగింది. ఈ వాహన మిత్ర పథకం ఆ రోజు ట్యాక్స్ ఎలా ఉందో ఆ ట్యాక్స్ కి తగ్గట్టుగా ఇంప్లిమెంట్ చేశారు. ఈ రోజు ఉన్న ట్యాక్స్ కి తగ్గట్టు వీళ్ళు ఈ రోజు ఇస్తున్నారు. ఈ 50% పెంచిస్తున్నామని చెప్పేసి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే కానీ ఈ పెంచిన ద్వారా ట్యాక్స్ ఆ రేషియోలో పెరిగింది. ఆ రేషియోలో పెరిగిందండి. మీరు అది గమనించాలి. అది గమనించకుండా మేము 50% పెంచిస్తామని చెప్పడం అనేది. ఇంకొకటి వేణుగోపాల్ గారు అనేక రకాల ఆరోపణలు చేశారు. ఏమి మా పల్లెటూరులో మా చోట ఒక సామెత ఉంటది, మా అబ్బాయికి ఏ అలవాట్లు లేవు, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కాకపోతే ఒకే ఒక అలవాటు ఉంది, అబద్ధం ఆడటం అని. కూటమి ప్రభుత్వానికి అది చేశాం ఇది చేశాం గతంలో అది జరిగింది ఇది జరిగిందని చెప్తారు. మరి ఎందుకని గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని ఇంతవరకు పట్టుకోలేదు? ఎందుకు గంజాయి పంటను ఇంతవరకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు మీరు చెప్పిన భూ కబ్జాదారులను ఇంతవరకు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకని తప్పిపోయిన ఆడపిల్లల్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకని ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కాలేజీలు నడపలేకపోతున్నారు? ఎందుకని సంపద సృష్టిస్తామని చెప్పేసి అప్పులు చేస్తున్నారు? ఇవన్నీ మేము అడుగుతూ ఉంటే దానికి మధ్యలో ఇది అవుతారు. నేనేమంటానంటే మీరు చెప్పే ఆరోపణలన్నీ గతంలో చేసిన ఆరోపణలన్నీ నిజాలైతే వాటిని ఈ రోజు తప్పులు చేసిన వాళ్ళందరినీ శిక్షించడానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కింద పైన డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. మీ మెజార్టీకి తిరుగులేదు. ఎందుకని మీరు చెప్పేవన్నీ నిజాలైతే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పటి వరకు గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని మీరు ఎంతమందిని పట్టుకున్నారు? ఎన్ని ఎకరాలు పంట నాశనం చేశారు? ఎంతమంది తప్పిపోయిన మహిళల్ని తిరిగి తీసుకొచ్చారు? సుగాలి ప్రీతి కేసు ఏమైంది? ప్రైవేట్ చేస్తామన్న స్టీల్ ప్లాంట్ విషయం ఏమైంది? ఎందుకు ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు? ఎందుకని సంపద సృష్టిస్తామని చెప్పేసి 1 సంవత్సరం 15 నెలల కాలంలోనే 1,92,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఏమైంది మీరు సృష్టిస్తామన్న సంపద? ఎందుకు జీడిపి రేటు పడిపోయింది? ఎందుకని జిఎస్టి ట్యాక్స్ వసూలు చేయలేకపోతున్నారు? ఎందుకు తలసరి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది? ఎక్కడ సామాన్యుడు మనుగడ బతుకు తెరువు ఎందుకు ఇబ్బంది పడుతుంది? ఎందుకు పేద ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తున్నారు? ఎందుకు యూరియా అందలేదని చెప్పేసి రైతులు క్యూలో ఉంటున్నారు? ఎందుకు కల్తీ విత్తనాలు ఉన్నాయని చెప్పేసి రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు? ఎందుకు యువత పోరు మీద రైతులు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చేసి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు? ఎందుకు అమ్మఒడి పథకం కింద ఇంకా 50% మందికి మాకు పథకం అందలేదని చెప్పేసి సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు?
ఇవన్నీ ఎందుకు సామాజిక పెన్షన్లు ఎందుకు 5 లక్షల పెన్షన్లు కట్ చేశారు? ఎందుకని కొత్త పెన్షన్లు ఇంతవరకు ఇవ్వలేదు? ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి చర్చించి ప్రభుత్వం మనసు పెట్టి మా ప్రశ్నలు విని ఆ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో చూసి వాళ్ళు పేద ప్రజల మీద దయతోటి కనీసం పరిపాలన చేయమనేది మా విన్నపం. అలా కాకుండా మీరు ప్రశ్నిస్తే మేము గొంతు నొక్కేస్తాం, మీరు ప్రశ్నిస్తే మేము కేసులు పెట్టేస్తాం, మీకు ఎదురువాదన పెట్టుకుంటాం, డిబేట్ లో అడ్డం తగులుతాం, కాబట్టి మాకు అధికారం వచ్చింది, మాకు ఎవరు అడ్డు లేరు, మేము ఏదైనా చేస్తామంటే చేయండి. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, ప్రజలన్నీ గమనిస్తారు కదా. మేము చెప్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు 15 నెలల కాలం గడిచింది. నెల 1500 ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పారు. ఈ 15 నెలల డబ్బులు ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు, అసలు ఆ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు? నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని మీ లెక్కల ప్రకారమే చెప్తున్నారు. ఈ 15 నెలల కాలం ఆ 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఈ 15 నెలల కల్పిస్తారా? ఎప్పుడు ఇస్తారు? అది ఆ పథకం అసలు ఎప్పుడు మొదలెడతారు? ఇట్లా గత సంవత్సరం అమ్మఒడి ఇవ్వలేదు. ఎందుకు ఆ డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పటి వరకు మరి వాహన మిత్ర సంవత్సరం 15 నెలలు గడిచిపోయింది. మరి గత సంవత్సరం వాహన మిత్ర డబ్బులు ఈ ఆటో వాళ్ళు కట్టుకోగలిగే స్తోమత ఉన్న వాళ్ళేనా? ఆ డబ్బులు కూడా ఎందుకు కలిపి ఇవ్వలేకపోతున్నారు? ఈ మరి ఫీజు రీఎంబర్స్మెంట్ విషయం కావచ్చు, ఆరోగ్యశ్రీలో విషయం కావచ్చు, పెండింగ్ బకాయిల విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో మేము ప్రజల తరపున ప్రశ్నిస్తుంటే మీరు గత ప్రభుత్వం మీరు అన్నట్టు గత ప్రభుత్వం చేసిన తప్పులని మీరు అనుకుంటే అవి నిజాలైతే చర్యలు ఎవరు తీసుకోవాలండి? ఇప్పుడు చర్యలు ఎవరు తీసుకోవాలి? కూటమి ప్రభుత్వమే కదా అదే నేను అడుగుతున్నాను, లెక్కలు అడుగుతున్నాను. ఎన్ని ఎకరాలు ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగింది, ఎక్కడెక్కడ దుర్మార్గాలు జరిగింది అన్ని వెలికి తీసి ఒక్కొక్కరు లోపల పంపిస్తున్నారు కదా. పంపిస్తే ఈ వెలికి తీయటం 5 ఏళ్లు పట్టిద్దా, లేకపోతే మీకు పవన్ కళ్యాణ్ కాలం కావాలా? వెంకటేశ్వర రెడ్డి గారు రైట్. ఒకసారి మీరు అడిగినటువంటి ప్రశ్నల మీద వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర రెడ్డి గారు ఒకసారి నేను గవర్నమెంట్ ఒపీనియన్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను. విజయభాస్కర్ గారు, గతంలో ఆల్రెడీ వాహన మిత్ర ఇంప్లిమెంట్ అయినటువంటి నేపథ్యంలో ఎందుకు పెండింగ్ అనేటువంటి హామీలు అలాగే ఉంచడం, ఈ సంవత్సర కాలం కాలయాపన చేయడం అనేటువంటి అంశం ఇక్కడ వస్తుండే, కానీ ఇక్కడ ఇంకో వర్షన్ ఏమొస్తుందంటే గతంలో ఉచిత బస్సు లేదు. ఉచిత బస్సు ప్రయాణం ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లు నష్టపోతారని ఈ పథకాన్ని తీసుకొస్తే ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు కూడా గత ప్రభుత్వం ఇచ్చింది కదా వాహన మిత్ర కింద. ఏమండి, ఇప్పుడు మనమే కాదు, తెలంగాణలో, కర్ణాటకలో, ఇలా అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం. జనాభాలో సగభాగం మహిళలు. స్త్రీలకు సాధికారత కల్పించడం ముఖ్య ధ్యేయం, ముఖ్య లక్ష్యంగా కూటమి ప్రభుత్వం. స్త్రీలు ఇప్పటికీ వెనకబడి ఉన్నారు. అటు విద్యలో, అటు ఉద్యోగాల్లో, ఇటు సాధికారతలో పూర్తిగా వెనకబడి ఉన్నారు. జనాభాలో సగభాగంగా ఉన్నారు. వాళ్ళు ఎల్లప్పుడూ వంటింటి కుందేళ్లుగా ఉండకూడదు, పిల్లలకనే యంత్రాలుగా ఉండకూడదు, మగవాడి చేతులు ఆట బొమ్మలుగా ఉండకూడదు. స్త్రీలకి పూర్తి స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం విశాల దృక్పథంతో ఈ పథకాన్ని ప్రవేశపెడితే, ఉచిత పథకాన్ని గురించి ఎందుకు పదే వాళ్ళు విమర్శిస్తారో మాకు అర్థం కావట్లేదు. రెండోది, ఇప్పుడు అలా అయితే వరికోత యంత్రాలు వచ్చినప్పుడు కొంతమంది కూలీలకి డౌట్ వచ్చింది, ఇక మనకు పనులు దొరకవేమో అని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు గుర్రబళ్ళు ఉండే వాళ్ళకి ఈ బస్సులు వచ్చినప్పుడు, ఈ ఆటోలు వచ్చినప్పుడు గుర్రబళ్ళ వాళ్ళకి కూడా మనం ఎలా జీవించాలని కొంతకాలం డౌట్ వచ్చింది. ఇలా పెట్టుకుంటే సమాజం ముందుకు పోలేదు. అంతకుముందు ఆటోలు లేని రోజులు ఉన్నాయి, ఆటోలు వచ్చాయి. కొంతకాలం పాటు అత్తకాలం కొన్నాళ్ళు, కోడల కాలం కొన్నాళ్ళు అన్నట్లుగా టెక్నాలజీ వచ్చే కొద్దీ, అదేవిధంగా ప్రజల అభిరుచుల్లో మార్పు వచ్చే కొద్దీ, కాలమాన పరిస్థితులను బట్టి, ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో, ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయిన తరుణంలో ఇంకా స్త్రీలకు ఎందుకు పెట్టారు, ఆటో వాళ్ళకి ఉపాధి పోతుంది కదా అనేది కాదు. ఆటో వాళ్ళ ఉపాధి ఏం పోదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని 15,000 రూపాయలు ఇవ్వడం అంటే, గత ప్రభుత్వం 10,000 ఇస్తే 15,000 ఇచ్చాము. మీరే చెప్పారు 15,000 ఇంకో 50% ఎక్స్ట్రా ఇచ్చారు. పైగా గ్రీన్ ట్యాక్స్, గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ద్వారా
వాళ్ళని వేధింపులకు గురి చేస్తే ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ తీసేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి పొల్యూషన్ నుంచి వాళ్ళని పొల్యూషన్ బారిన పడి శ్వాసకోశ వ్యాధులతో చాలా మంది ఆటో డ్రైవర్లు మరణిస్తున్నారు. వారిది అర్ధాయుష్ అయిపోతుంది. అర్ధాయుష్ నుంచి వారిని ఎలా బయటపడేయాలంటే ఇక ఎలక్ట్రిక్ వాహనాలని సిఎన్జి వాహనాలను ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసి వాటిని పూర్తి స్థాయిలో 100% ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక నిర్ణయం ఇక్కడ తీసుకుంది. ఇంకోటి కూడా విజయభాస్కర్ గారు, అపోజిషన్ పార్టీ నుంచే కాకుండా కొంత అభిప్రాయం ఏమొస్తుందంటే ఆల్రెడీ చలాన్లు పడుతున్నాయి, ఫైన్లు పడుతున్నాయి, ఇటు డబ్బులు ఇచ్చి మరోవైపు కలెక్ట్ చేసుకునేటువంటి విధానంలో ఉంది అంటున్నారు. అది కాదండి, చలానాలు ఎప్పుడు పడతాయండి? రాంగ్ రూట్ లో వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కడన్నా ఈ దొంగ ఆటోలు ఉంటేనో, లేకపోతే నేమ్ ప్లేట్ బోర్డ్స్ అదే నంబర్ ప్లేట్ బోర్డ్స్ సరిగా లేకపోతేనో, లేకపోతే ఆటోల్లో ఏదైనా నిషిద్ధ పదార్థాలు తరలిపోతుంటేనో, ఇలాంటప్పుడు ఆటోలని నిషేధిస్తారు, వాటి మీద కేసులు బుక్ చేస్తారు. అంతేగాని ఆటో వాళ్ళ జోలికి ఎందుకు వస్తారండి? వాళ్ళు చాలా మనకెంతో సౌకర్యవంతంగా అర్ధరాత్రి అపరాత్రి మనం ఫోన్ చేస్తే, పైగా వాళ్ళకి ఇది కానీ పెడుతున్నారు, యాప్ కానీ పెడుతున్నారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉండేవాళ్ళు కానీ పట్టణాల్లో ఉండేవాళ్ళు కానీ పిలిచిందే తడువుగా వాళ్ళు ఆటో వాళ్ళు రావడానికి, ఆటోలకి పూర్తి స్వేచ్ఛ కల్పించాలని చెప్పేసి కొత్త యాప్ కూడా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అంటే ఆటోలను ఎప్పటికప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఆటోలు అర్ధరాత్రి అపరాత్రి ఇంకా పోలీసు వాళ్ళు ఆటంకం ఏముంటుందని ఆటోలో మనం ఫోన్ చేయగానే యాప్ లో వాళ్ళు వచ్చేస్తారు, మనల్ని ఎక్కించుకొని ఎక్కడ గమ్యస్థానానికి కావాలంటే అక్కడికి తీసుకుపోతారు. ఆ విధంగా ఆటోలోకి ఈ యొక్క కాంపెన్సేట్ చేయడానికి, అంటే స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఆటోలలో పొందాల్సిన లబ్ధి పూర్తిగా పొందలేదనే అభిప్రాయం వారికి కలగకుండా, ఇతరులకి కలగకుండా, ప్రతిపక్షాలకు కలగకుండా ఉండేదానికి మీరు చెప్పినట్టుగా 50% పెంచడమే కాకుండా ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా, పోలీస్ రైడ్స్ లేకుండా వారు నిశ్చింతగా వాళ్ళు యాప్ ద్వారా కస్టమర్ ఫోన్ చేయగానే ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి తీసుకుపోయే విధానాన్ని ఎప్పుడు నిషేధిస్తారంటే, ఎప్పుడు ఆటోలను ఆపుతారంటే, ఎప్పుడు ఆటోల మీద చర్యలు తీసుకుంటారంటే ముందుగా నేను ప్రస్తావించాను. ఏ గంజాయో డ్రగ్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ లో వచ్చినప్పుడు, లేకపోతే ఎవరన్నా దొంగలు ఉన్నారని సమాచారం వచ్చినప్పుడు వాళ్ళు ప్రజలకి రక్షణ కల్పించాలి. కాబట్టి సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి వాళ్ళు అనుమానాస్పద వ్యక్తుల్ని, అనుమానాస్పద ఆటోల్ని ఆపుతారు, చెక్ చేస్తారు. అవేమీ లేనప్పుడు వాళ్ళని సజావుగా ముందుకు సాగిపోమని వాళ్ళే చెప్తారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే వాళ్ళని ఆపి రోడ్డు పక్కన పెట్టమంటారు. అన్ని తనిఖీలు చేసిన తర్వాత కేసులు బుక్ చేస్తారు. అదే విధంగా ఇప్పుడు చెప్పారు, ఈయన ఏం చెప్పాడు, తల్లికి వందనం మేము వాళ్ళు ఇంట్లో ఒకరికి ఇస్తే మేము ఎంతమందికి ఇచ్చామండి? ఎంతమందికి ఇచ్చాం? అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టు 50% ఇక్కడ పెంచాం. అదే విధంగా నిరుద్యోగులు మేము ఏం చెప్పాము, 20 లక్షల మంది ఈ ఉద్యోగాల కల్పన లేదా మా మేనిఫెస్టో చదవమండి, లేదా అని పెట్టాం. ఆర్ పోతే నిరుద్యోగ వృత్తి అంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పించలేనప్పుడు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టోలో క్యాలెండర్లో పేర్కోవడం జరిగింది. పోతే 20 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటికే అనేక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాము, ఇంకా కల్పించబోతున్నాం. చాలా కంపెనీలు రాబోతున్నాయి. అంటే విజయభాస్కర్ గారు, నిరుద్యోగ వృత్తి ఇంప్లిమెంటేషన్ లేదా? ఉంది. కానీ 20 లక్షల ఉద్యోగాలు లేదా ఆర్ అనేటువంటి నిరుద్యోగం అనేటువంటి అంశం చెప్పారు. ఆల్రెడీ మేము సంస్థలు ఆర్ అనేది చెప్పట్లే, ఓఆర్ లేక అనేది చెప్పట్లే, వాళ్ళు చెప్పట్లేదు. మేము అసలు నిరుద్యోగ వృత్తి ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఒకప్పుడు కర్నూలు రాజధానిగా ఉంది, ఒకప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉంది. కానీ నవ్యాంధ్రగా, సాగర సీమగా ఇది రూపుదాల్చిన తర్వాత, అమరావతి కేంద్రం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నిరుద్యోగ వృత్తి కల్పించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ రోజు బీజేపీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు బాబు గారు 2,000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి ప్రకటించి ఇవ్వడం జరిగిందనేది కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నిరుద్యోగ వృత్తి కల్పించిన మేము నిరుద్యోగులు వృత్తి కల్పించకుండా వారికి నిరుద్యోగ వృత్తి అనేది తాత్కాలికమైంది. వారు నిరుద్యోగ వృత్తి ద్వారా 2,000 రూపాయల కంటే ఉద్యోగ కల్పన ముఖ్యమా, నిరుద్యోగ వృత్తి ముఖ్యమా? ఉద్యోగ కల్పన కోసం లోకేష్ బాబు గారు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, పోతే కూటమి రథసారథి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, బీజేపీ పెద్దలు అయితేమి దేశ విదేశాలు తిరుగుతున్నారు, అనేక పరిశ్రమలను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే చాలా పరిశ్రమలు
గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే లక్షల మందికి ఉద్యోగ కల్పన 16,300 చిల్లర మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగ కల్పన జరిగింది. అనేక డిపార్ట్మెంట్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్కషన్ చేద్దాం. విజయభాస్కర్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినటువంటి ఇతర హామీలు అనేటువంటి అంశం దగ్గర నుంచి అన్ని మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. వేణుగోపాల్ గారు, ఓవరాల్ గా ప్రస్తుతం హామీల అమల్లో కొంతవరకు లోటుపాట్లు ఉన్నాయి. సూపర్ 6 పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు కదా, ఇలాంటి హామీలతో ఎవరిని మీరు మోసపూడ్చుతారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. వేణుగోపాల్ గారు సిరజ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఒక అసెంబ్లీ అనేది ఉంది. ఒక ప్రభుత్వము ఒక ప్రతిపక్షం అనేది చర్చ చేయాల్సింది ఆ అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి గారు 1.5 సంవత్సరం అవుతోంది అసెంబ్లీలోకి వచ్చి 40% ఓట్లు వేసిన ప్రజల తరపున నిలబడి ఏమి అని క్వశ్చన్ చేసి ఆన్సర్ చెప్పకపోతే అసెంబ్లీలో ప్రభుత్వం తప్పిదం అవుతుంది. అది పక్కన పెట్టేసి టీవీల ముందు మీడియాల ముందు వచ్చేసి ప్రశ్నిస్తే సమాధానం ఏ విధంగా చెప్తారు? టీవీలో మీరు అడుగుతారు, మేము సమాధానం చెప్తాం. అది పబ్లిక్ అసెంబ్లీ ద్వారా రీచ్ అయితే, ఏదైతే శాసనాలు చేసే సభల నుంచి పోతే అది ప్రజలకి రీచ్ అవుతుంది. టీవీలో ముందు మాట్లాడుకుంటే ఏదైనా మీరు చెప్పినా మేము చెప్పినా వేగ్గా ఉంటుంది. 40% ఓట్లేసిన రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకంతో ఎందుకు అసెంబ్లీకి పోయి ఇవన్నీ క్వశ్చన్ చేయడు? మెడికల్ కాలేజ్ గురించి ఎందుకు మెడికల్ కాలేజీ పీపీఏ విధానం తీసుకురావచ్చిందో అక్కడ క్వశ్చన్ చేస్తే, అక్కడ ఆన్సర్ చెప్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు రీచ్ అవుతుంది. పీపీఏ విధానాన్ని దేనికి తీసుకురావచ్చింది? ఈ రోజు రాష్ట్రంలో పీపీఏ విధానం వల్ల ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి? అన్నిటికీ ఈ రోజు లక్షల కోట్ల అప్పులో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే అన్నిటికీ పెట్టుబడులు పెట్టి తేవడానికి, అదేవిధంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో పీపీఏ విధానంతో మెడికల్ కాలేజీ వల్ల లాభాలేంది అని అసెంబ్లీలో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది, రాష్ట్ర ప్రజలకు రీచ్ అవుతుంది. అదేవిధంగా యూరియా గురించి లోటు ఉంటున్నారు. ఈరోజు ఏదైతే యూరియా గురించి వచ్చిందో ప్రతి రైతుకి అందుబాటులోకి కావాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అక్కడ ఇన్సిడెంట్ ఎందుకు వచ్చింది ఏమనేది అసెంబ్లీలో కూర్చొని చర్చిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది, రాష్ట్ర ప్రజలకి అర్థమవుతుంది. దాన్ని పక్కన పెట్టేసి అదే విధంగా హ్యూమన్ ట్రాపింగ్ ఉంటాడు. ఆ ప్రభుత్వంలో హ్యూమన్ ట్రాపింగ్ ఏం జరిగింది, ఎంతమందిని ఏ విధంగా కేసులు అయ్యాయి అన్ని ఈరోజు మనం అసెంబ్లీలో కూర్చొని చర్చ చేస్తే అధికారంలో ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు క్వశ్చన్ చేసి మేము ఆన్సర్ చెప్పకపోతే అది తప్పిదం. టీవీలో ఈయన క్వశ్చన్లు వేసి దాని గురించి చెప్పు దీని గురించి చెప్పంటే గంటల తరబడి టైం అవుతుంది. మీరు ఇస్తారు ఆ మాట టైం నాకు? ఇప్పుడు సభగా చెప్తే సగం బిగే సగం చెప్పాల్సింది వస్తుంది. ఎందుకంటే మాకు టైం ఇవ్వలేదని మరో మొత్తుకుంటున్నారు. అలా అది అసెంబ్లీలో కూర్చోవాలి. వేణుగోపాల్ గారు వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ప్రజల ముందు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు ఉద్యోగస్తుల గురించి చెప్తాం. ఒక ఉద్యోగస్తులు టాపిక్ ఎత్తాడు. ఉద్యోగస్తులు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ రోజు డిఎస్సి ద్వారా 16,349 ఇచ్చారు. అదేవిధంగా 9.5 లక్షల పెట్టుబడులు వస్తే దాంట్లో దాదాపు 8.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అలాంటి ఉద్యోగాలు వస్తున్నవి అప్డేట్ చేసుకుంటే దాదాపు ఈ రోజు 5-6 లక్షల దాకా ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా ఏదైతే సెన్సెక్స్ తీస్తున్నారు, అంటే వాళ్ళ ఆర్థికంగా వెనకబడి ఉండాలి. అదేవిధంగా నిరుద్యోగికి ఏదైతే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇవన్నీ ఒక్కొక్క ప్రాసెస్ జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలంతా ఏమడిగితే మా గతం గురించి మాట్లాడద్దండి అంటారు. మేము జగన్మోహన్ రెడ్డి గారి లాగా పారిపోవడానికి చూడడం లేదు. ప్రతి హామీని పేదవాడికి రాష్ట్ర ప్రజలకు అందించాలనే ప్రయత్నంలోనే ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తారు. కానీ వీళ్ళు టీవీల ముందు వచ్చేసి ఆరోపణలు తప్పరా? మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి, మాట్లాడదాం, చర్చ చేద్దాం. మీరు చెప్పింది కరెక్టా, మేము చెప్పింది కదా, రాష్ట్ర ప్రజలు వింటారు. రేపు 29కి ఓటు మీకేస్తారా మాకేస్తారా చూస్తాం. అది పక్కన పెట్టేసి 1.5 సంవత్సరంగా ఏదైతే 40% ఓట్లు వేస్తే రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఈరోజు అసెంబ్లీకి రాకుండా నాకు ప్రతిపక్ష పాత్ర ఇస్తేనే వస్తాను, నాకు ప్రతిపక్ష పాత్రలు ఇస్తాను అంటావే. మరి అధికారంలో ఉండే చంద్రబాబు నాయుడు 23 సీట్లు ఉంటే నీకు 5 సీట్లు నేను తీసుకునే 17 సీట్లు అసలు ప్రతిపక్షం కూడా ఉండదని చెప్పి ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు ఏ విధంగా మాట్లాడతారు? ఏంది ఈ రాజకీయం? వేణుగోపాల్ గారు ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇతర హామీలు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు.
ఇతర హామీల ఇంప్లిమెంటేషన్ కాకుండా మేము ఇవ్వనటువంటి హామీలు మీరు ఇంప్లిమెంట్ చేశామనేటువంటి అంశం చెప్తున్నారు. కొంతవరకు నిరుద్యోగ భృతికి సంబంధించి విజయభాస్కర్ గారు కొంతవరకు టైం పడుతుంది, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటున్నారు. ఎందుకు ఇచ్చినటువంటి హామీలను కొంత జాప్యం చేసి ప్రతిపక్షానికి ఒక సబ్జెక్ట్గా మారుతున్నారు మీరు కూడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 93 కేంద్ర ప్రయోజక పథకాలు ఉంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్స్ వదలకుండా దాదాపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్స్ అన్ని నిలిచిపోయాయి. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 14,491 కోట్లు విడుదల చేసి 83 పథకాల్ని రన్నింగ్ తెచ్చింది. అంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తే నిధులు ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నాము, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము. అదేవిధంగా వడ్డీలు కట్టుకోవాలి, అదేవిధంగా సంస్థలు నడుపుకోరావాలి, 1వ తేదీతో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తే ఒక్కొక్కటి అవుతుంది. మీలాగా మేము తప్పించుకొని పారిపోలేం కదా. మేము ఇచ్చింది ఒకరికే, ముగ్గురు కాదు, ఇద్దరు కాదు అని చెప్పలేదు కదా. అదేవిధంగా స్త్రీ శక్తి వల్ల ఏదైతే ఎఫెక్ట్ అవుతున్న ఆటో వాళ్ళకి మేము హామీ ఇవ్వలేదు. కానీ పేదవాడు ఇబ్బంది పడకూడదు, పేదవాడు బాధపడకూడదు అని చెప్పి ఆటో వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఈరోజు మీరు 10,000 ఇస్తే 15,000 ఇస్తున్నాం. ఇట్లా ప్రతి ఒక్క నిరుద్యోగం అనేది ఉండకూడదు. ఈరోజు చెప్తున్నారు ఈయన జీడిపి గురించి భారతదేశం 3వ ప్లేస్ 4వ ప్లేస్ లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 5వ ప్లేస్ 6వ ప్లేస్ లో ఉంది ఏపీ. ఒకరికి రోజు 6 నెలలు దీన్ని క్రియేట్ చేయలేరు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎందుకు జీడిపి పెంచలేకపోయాడు? ఊరికే ఏదో కాకమ్మక రాండి అసెంబ్లీలో రోజుల తరబడి ఎన్ని రోజులు టైం కావాలి? 20 రోజులు కావాలా, 30 రోజులు కావాలా? ఎన్ని రోజులు కావాలి టైం తీసుకోండి. అన్ని రోజులు అసెంబ్లీ చెప్పి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలకు ప్రతి దాన్ని వివరంగా చెప్తాం. మాట్లాడడం కాదు. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఓవరాల్ గా వారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మేము ఇతర హామీలు కూడా నిలబెట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నాం, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటున్నారు. ఇక్కడ మేము హామీ ఇవ్వలేదు అనేది చెప్పాను కదా. అబద్ధాల ఆటంలో దిట్ట, ప్రచారంలో ఊపు, అబద్ధాలలో తోపు, పబ్లిసిటీలో డూపు, ఈ అవినీతిలో టాపు కూటమి ప్రభుత్వం. నేనేమంటానంటే అబద్ధాలు ఆడొద్దు. మీ అంతటి మీరే మైక్ పట్టుకొని గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఏవి మేము ఆపం, అవసరమైతే అంతకి కొంత కలేసి మేము మీ అందరికీ పథకాలు ఇస్తామని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అనేక బహిరంగ సభల్లో చెప్పారు. అది కాక సూపర్ 6 అనౌన్స్ చేశారు. ఇది మా హామీల్లో లేదు అని చెప్పేసి ఇప్పుడు వేణుగోపాల్ గారు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు జరుపుతామన్నది హామీ కాదా? ఇంకొక విషయం, అసెంబ్లీకి రండి అని సవాలు విసురుతున్నారు. అయ్యా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మేమేమంటామంటే మీరన్న లెక్క ప్రకారమే 40% మంది ప్రజలకి, ఓటర్లకి రిప్రజెంటేటివ్గా ఉన్న మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అంటున్నారు. మేమేమంటున్నామంటే ఆ 40% సమయం అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్కి ఉన్న సమయంలో 60% ఆయన మాట్లాడితే 40% సమయం మాకు ఇస్తే ప్రజా సమస్యల గురించి మేము చర్చిస్తాము అంటున్నాం. ఇక్కడ మీరేమంటున్నారు? సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ గారే ఏమంటున్నారు? ఆయన ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇస్తామో అంత సమయమే ఇస్తామంటున్నారు. ఇక్కడ క్లియర్ గా అంటే 164 మంది మీ ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత మా 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఎమ్మెల్యేల స్థాయిలో ఒక సమయం ఇస్తారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వము అసెంబ్లీలో 164 మంది ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాల తరపున రిప్రజెంట్ చేసేవాళ్ళు ఇప్పటి వరకు చాలా మంది అస్సలు మాట్లాడిన వాళ్లే ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసి కామ్గా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజల సమస్యలు చర్చించడానికి మేము సమయం అడుగుతుంటే చర్చించడానికి సమయం ఇవ్వకపోవడానికి మీకెందుకు అంత భయం? ప్రజా సమస్యలు అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా ఏ విధంగా వస్తుందో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉండేటప్పుడు 23 ఉండే 5 పేరు 17 సీట్లు వస్తే నీకు ప్రతిపక్షం సీటు కూడా పోతుందన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అదే ప్రతిపక్షాన్ని ఎలా ఆశిస్తాడు? వెంకటేశ్వర రెడ్డి గారు మేము ఒకటే అడుగుతున్నాం సార్, దయచేసి పెద్దల్ని డిబేట్ మేనర్స్ పాటించమని అడుగుతున్నాం. ఆయన మాట్లాడినంతసేపు నేను నోరు కూడా వెత్తలేదు. మీరు అడిగే సమాధానం చెప్పండి అంటున్నారు కదా, మేము సమాధానం చెప్పాం. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు సార్,
మీకు మళ్ళీ నేను విన్నవించుకుంటుంది ఏంటంటే ప్యానెల్లోని సభ్యులు వాళ్ళ సమయం వచ్చేంత వరకు రాసుకోమనండి పాయింట్స్. రాసుకున్న తర్వాత వాళ్ళకి సమయం ఇచ్చినప్పుడు వాళ్ళని సమాధానం చెప్పమని చెప్పండి. ఇది కనీసం ప్యానెల్లో పెద్దలందరికీ వెంకటేశ్వర రెడ్డి గారు వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఇష్యూ మీరు ప్రతిపక్ష హోదా కోరడం లేదా శాసనసభలో? ఏమండి మీరు ప్రతిపక్ష చెప్పండి. హోదా అంటే అది ప్రత్యేకంగా ఎందుకు మేము ఆ హోదా అడుగుతున్నాము అంటే ప్రతిపక్ష హోదా కనుక ఇస్తే ఫ్లోర్ లీడర్ తో పాటు సమానంగా మాకు కూడా సమయం వస్తుందని, ప్రజా సమస్యలు చర్చించడానికి సమయం వస్తుందని. హోదా అంటే అదే 4 గుర్రాలు వేసుకొని పోయే సింహాసనం కాదు, స్వారీ కాదు, అందులో మాకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదు. ఆనరబుల్ స్పీకర్ గారే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జీతం కూడా తీసుకోవట్లేదని. ఆయనంతటా ఆయన నోటితోనే చెప్పారు. జీతం కూడా మాకేం కొత్తగా ఏం ఒరగదు అక్కడ. మేము క్లియర్గా ఒకటే మాట చెప్తున్నాం, ప్రజా సమస్యలు చర్చించడానికి మీరు కనీసం డిబేట్లలో కావచ్చు, బయట కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు, మేము అర్జీలు ఇవ్వడానికి పోతేనే మా మీద బలవంతంగా కేసులు పెట్టి మా గొంతు నొక్కేస్తూ డిబేట్లలో మాకు అడ్డు తగిలి మాట్లాడుతున్న కల్చర్ ఉన్న మీరు నిన్నగాక మొన్న బాలకృష్ణ గారిని కూడా అసెంబ్లీలో చూసాం. ఆయన ఏ విధంగా మాట్లాడారో, ఆ సభ్యులు లేకుండానే, ఆ సభ్యులు ఎవరు లేరు, చిరంజీవి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు, అయినా కానీ ఆయన ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. అంటే ఈ విధమైన కల్చర్ ఉన్నప్పుడు, ఈ విధమైన వాతావరణం ఉన్నప్పుడు ప్రజా సమస్యలు వినే ఓపిక, ధైర్యం, అవి తీర్చే తెగింపు మీ దగ్గర ఎక్కడ ఉన్నాయి? మీరు ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో, ఎక్కడ ప్రజా సమస్యలు లేవనెత్తుతారో, ఎక్కడ ఈ విషయాలన్నీ బయటపడతాయో, ఎక్కడ ఆడబిడ్డల మాన ప్రాణాలు గురించి చర్చిస్తారో, ఎక్కడ రైతుల సమస్యల గురించి చర్చిస్తారో, ఎక్కడ ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తున్న విషయం చర్చిస్తారో, ఈ సమస్యలన్నింటినీ అసెంబ్లీ వేదికగా వీళ్ళు గనక వచ్చి లేవనెత్తితే మన బతుకు బయటపడుతుంది, మన బండాలం బట్టపాలి అవుతుంది, మన బట్టలు నిలువున ఓడదీసే పరిస్థితి వస్తుంది ప్రజలు అని చెప్పేసి భయంతో ముందుగానే బెదిరిస్తూ, భయపెడుతూ, ఓదరగొడుతూ, అసెంబ్లీలో సాక్షిగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ మీరు బెదిరింపు ధోరణికి దిగారు తప్పితే మీరు సమస్యలను పరిష్కరించే పద్ధతిలో కానీ, ప్రజల్ని ప్రేమాభిమానులతో ఆదరించే పద్ధతిలో కానీ, పరిపాలించే పద్ధతిలో కానీ మీరు లేరు. కేవలం భయంతో, బెదిరింపులతోటి కాలం వెళ్ళబుచ్చాలని చూస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, ఓవరాల్ గా ప్రెజెంట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ పథకం మీద వైసీపీ అభ్యంతరాలు ఏంటి? మాకు ఏ అభ్యంతరాలు లేవండి, మాకు ఏ అభ్యంతరాలు లేవు. మేము చెప్తుంది ఏంటంటే పండగ చేసుకోండి, మేము అది చేసాం ఇది చేసాం ఉన్న పథకాన్నే మీరు ఇచ్చారు. మీరు కూడా అన్నారు ఒక మాట, 50% పెంచి ఇచ్చారని. 50% ట్యాక్స్ పెరిగిందండి అక్కడ. ఆ ట్యాక్స్ పెరిగిన దాని వల్ల క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారు. గత ప్రభుత్వం కంటే 50% ట్యాక్స్ పెంచారు. ఆ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసమే ఆ పథకం పెట్టింది. ఆ పథకం ఆ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసమే ఎగ్జాక్ట్ గా ఆ ట్యాక్స్ ఎంత కట్టాలో అంతే ఇస్తున్నారు. అంతకు మించి వాళ్ళు కొత్తగా ఏమి ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక సామెత ఉందండి, వాళ్లే పెళ్లి ఆపేసి, వాళ్లే పెళ్లి జడగొట్టి, మళ్ళీ వాళ్లే పిలిచి, వాళ్లే సంబంధం మాట్లాడి, వాళ్లే పెళ్లి చూపులు ఏర్పాటు చేసి, వాళ్లే పెళ్లి చేసి మేము పెళ్లి చేశామని చెప్పినట్టుంది. ఇది పథకం ఆపింది వాళ్లే. ఈ పథకాలు ప్రజలకి సోమరిపోతులు చేస్తారని చెప్పింది వాళ్లే. ఇండియా శ్రీలంక అయిపోతుందని చెప్పింది, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందని చెప్పింది వాళ్లే. ఉచితాలు ప్రజలకు అలవాటు చేయొద్దని చెప్పింది వాళ్లే. అప్పులు కుప్పయిందని చెప్పింది వాళ్లే. ఇప్పుడు అప్పు చేస్తుంది వాళ్లే, మళ్ళీ పథకాలు మేము ఇస్తున్నాము అని చెప్తుంది వాళ్లే. ఇప్పుడు మీకు ఈ 15 నెలల్లో తేట తెల్లం అవ్వలేదా? మీరు మోడరేటర్ గా, మీరు ఒక ఛానల్ మెయింటైన్ చేసేవాళ్ళుగా మీరు చాలా చూసుంటారు. ఈ 15 నెలల్లో అప్పుల విషయంలో అసెంబ్లీలో ఏం చెప్పారు, బయట ఏం చెప్పారు? సంపద విషయంలో బయట ఏం చెప్పారు, అక్కడేం చెప్తున్నారు? ఇక్కడ మెడికల్ కాలేజీల విషయంలో అసెంబ్లీలో ఏం చెప్తున్నారు, బయట ఏం చెప్తున్నారు? ఇవన్నీ ఎట్లుంటాయంటే చెప్పాను కదా, మా అబ్బాయికి ఏ అలవాట్లు లేవు, ఒక అబద్ధాలు ఆడే అలవాటు మాత్రమే ఉంది అనేది కూటమి అబద్ధాల పుట్ట, మోసాల గుట్ట. విజయభాస్కర్ గారు
ఎస్ వారు చెప్తున్నటువంటిది ఆల్రెడీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షేమం మొత్తం కూడా కరెక్ట్ గా లేనటువంటి సిచ్యువేషన్ లో మీరు ఉచితాల మీద ఆ రోజు విమర్శ చేసి అదే అంశాన్ని ఈ రోజు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? అదే ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఓకే విజయభాస్కర్ గారు మాట్లాడండి. ఇప్పుడు దాకా 47-48 నిమిషాల డిబేట్ లో బాగా వెంకటేశ్వర రెడ్డి గారు బాగా సమయం ఇచ్చారు, బాగా ఆయన ఆక్రోశం వెల్లబుచ్చాడు. 5 సంవత్సరాల పాటు జరిగిన జగన్ పాలనలో అసెంబ్లీ ఏ విధంగా జరిగిందో ఆ వీడియోలని బయట పెట్టాలని మనం బయట పెడితే అప్పుడు అర్థమవుతుంది ఎవరి మీద దాడి చేశారు, ఎవరు. ఇప్పుడు అధికార పక్షం అనేది అంత సహనం కలిగి ఉండాలి, అడిగిన వాళ్ళకి ప్రతిపక్షానికి కానీ లేకపోతే మీడియాకి కానీ లేకపోతే ప్రింట్ మీడియాకి కానీ సమాధానం చెప్పుకోవాలి. అలా కాకుండా 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో, ప్రజలు ఎంత అసహనానికి గురయ్యారో, అట్టుడికిపోయారో ఆ పరిపాలనలో, అందుకే మాకు ఈ రిజల్ట్ ఇచ్చింది ప్రజలు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా డిబేట్స్ లో కూడా మేము ఎప్పుడు ఎదురుదాడి చేయలేదు. ఇప్పటిదాకా ఈ 14.5-15 మాసాల పరిపాలనలో డిబేట్స్ లో తెలుగుదేశం తరఫున కానీ జనసేన బీజేపీ కూటమి తరఫున కానీ ఎవరు మీ డిబేట్స్ కాదైనా మేము వినయంగా సహనంగా పోతే ప్రతిపక్షమైనటువంటి వైసీపీ అడిగే వాటికి మేము చాలా జాగ్రత్తగా సమాధానం ఇస్తున్నాం. అంతేగాని అదే విధంగా సమయం కూడా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకే డిబేట్స్ అన్ని వెతికితే ఆ వీడియోలు చూస్తే ఎవరికి సమయం ఇచ్చారనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఈ రోజు ఇప్పటి వరకు సుమారు 47-48 నిమిషాలు ఇప్పటి వరకు జరిగిన మన డిబేట్ లో కూడా సమయం ఎక్కువ ఎవరు తీసుకున్నారనేది అర్థమవుతుంది. అలా ఇప్పుడు ఏ ప్రజాస్వామ్యంలో అధికార పక్షాన్ని సద్విమర్శ చేసే ప్రతిపక్షం అవసరం, వాచ్డాగ్ లాగా ఉండాలి ప్రతిపక్షం. అదేవిధంగా పత్రికలు కూడా వాచ్డాగ్ లాగా ఉండాలి, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ అకారణంగా అనవసరంగా దాడి చేస్తూ రెచ్చగొడుతూ శాంతి భద్రతలు లోపించేటట్టు చేస్తూ పోతే ఎక్కడికి వెళ్ళినా విధ్వంస కార్యక్రమాలు ఇవన్నీ ర్యాలీలు నిర్వహిస్తూ ఇలా చేస్తుండడం అనేది కుట్రలో భాగం అన్నమాట. వాళ్ళు మొదటి నుంచే మైండ్ గేమ్. ఎక్కడికి పోయి ఇప్పుడు చూడండి ఈ డిబేట్స్ లో వైసీపీ వాళ్ళని చూడండి, అన్ని ఛానల్స్ లో ఏ విధంగా మాట్లాడతారు, మిగతా ఈ కూటమి సభ్యులు ఎలా మాట్లాడతారు, వీళ్ళ వ్యవహార శైలి చూస్తేనే అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు వావిలాల గోపాలకృష్ణయ్య గుంటూరు జిల్లా నర్సరావుపేటకి అత్యంత సమీపంలో సత్యనపల్లి ఏరియా నుంచి వావిలాల గోపాలకృష్ణయ్య ఆంధ్ర గాంధీ అని పిలుస్తారు. ఆయన ఒక్కడు అసెంబ్లీలో ఉంటే ఏం లేదండి, వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డిలు, అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్యలు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ వీళ్ళు మాట్లాడారు. వీళ్ళు సభ్యులు ఒక్కొక్కరిగా ఉన్న రోజులు ఉన్నాయి. మరి వాళ్ళు ఒంటరిగా వాళ్ళు ఎప్పుడు మాకు సమయం కావాలన్నా వాళ్ళు లేవదీసే ప్రశ్నలో ఉన్నటువంటి తీవ్రత, లేవదీసే ప్రశ్నల్లో ఉన్నటువంటి శాంటిటీ, వీటన్నిటిని బట్టి స్పీకరే పరవశం చెందిపోయి అసలు ఒక్కడే ఒంటరి సభ్యుడే. ఇప్పుడు మధ్యకాయలు ఓంకార్ ఉండేవాడు, సిపిఎం బహిష్కృత నేత, ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు. అదే విధంగా న్యూ డెమోక్రసీ నుంచి మనకి నర్సయ్య గారు ఉండేవాడు, గుమ్మడి నర్సయ్య గారు. అదే విధంగా వీరందరూ అసలు ఒంటరి వాళ్ళు. ఈ ఒంటరిగా వాళ్ళు లేవదీసే ప్రశ్నలకి స్పీకర్లే వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి పరవశం చెంది వాళ్ళు లేవనెత్తే అంశాల పట్ల తదాత్మానందం చెంది పూర్తిగా వాళ్ళ యొక్క ఉపన్యాస ధోరణికి పడిపోయి సమయం ఒక్కొరికి 20 నిమిషాలు, అరగంట సేపు వీళ్ళంతా నేను చెప్పినటువంటి ఈ పుచ్చలపల్లి సుందరయ్య గారు అయితేమి, పోతే వావిలాల గోపాలకృష్ణయ్య గారు, మధ్యకాయల ఓంకార్ అయితేమి, అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి చెవుకూరు కాశీ మాట్లాడారు. అదేవిధంగా నెల్లూరు నుంచి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 72-78లో ఆయన 6 సంవత్సరాలు ఎమర్జెన్సీ వల్ల ఎమ్మెల్యేగా ఉంటే ఆయన ఇండిపెండెంట్ గా అసెంబ్లీలో పాయింట్ ఆఫ్ ఆర్డర్లు లేవదీస్తున్నా, లేకపోతే 0 అవర్లో ఆయన ప్రస్తావిస్తున్నా స్పీకర్లు ముక్కును వేలేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అసలుకి మన పెర్ఫార్మెన్స్ అవసరం, మనం లేవనెత్తే అంశాల శాంటిటీ అవసరం. అదేవిధంగా తమిళనాడు అసెంబ్లీలో జయలలితని చీర లాగేస్తే ఇది దుశ్శాసన సభ, దుర్యోధన సభ, కౌరవ సభ అని చెప్పి ఆమె వెక్కి ఏడుస్తూ బయట. కానీ మీరు ఓవరాల్ గా విజయభాస్కర్ గారు శాసనసభలో ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య గురించి చెప్తున్నారు, కానీ ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, ఎంతమంది చట్టసభల్లో ఉన్నారు, ఆ సంఖ్య ప్రకారమే మేము కూడా సమయం ఇస్తామంటున్నారు. వాళ్ళు ప్రతిపక్ష హోదా కావాలా, ఆ హోదా ఉన్నప్పుడే సమయం వస్తుంది అంటుంటే ఏమి లేదండి.
ధైర్యం చేసి అసెంబ్లీకి పోయేసి మాట్లాడుతూ ఉంటే లేవనెత్తే అంశాల్లో ఉన్న శాంక్టిటీని బట్టి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రశ్నల్లో ఉన్న నిజాయితీని బట్టి రాజకీయంగా కాదు ప్రజా సమస్యలే నిజాయితీగా వీళ్ళు నిర్భయంగా మన సభ దృష్టి తెస్తున్నారు. ఇది డెమోక్రసీ. ఈ శాసనసభలో వినాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి స్పీకర్ తలుస్తాడు. ఆ స్పీకరు కలిసి పోతే అధికార పక్షం వాళ్ళు ఏదన్నా లేచినా మందబలంతో లేయాలని చూసినా స్పీకర్ కంట్రోల్ చేస్తాడు. అవతల లేవనెత్తే ప్రశ్న చాలా బాగుంది, డెమోక్రసీకి అవసరం అని చెప్పేసి టైం పొడిగిస్తాడండి. అది కాదు వేణుగోపాల్ గారు చెప్పారు. వేణుగోపాల్ గారు ఏం చెప్పారు ఇందాక, మరి హోదా ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతాం అని చెప్పారు. ఏంటండి అడక్కతినేది ఏంటండి? ఎవరు అడక్కతం లేదండి. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు. సిరాజ్ గారు, ట్యాక్స్ కి అనుగుణంగా మేము 15,000 ఇస్తున్నాం ఆటో వాళ్ళకి అనడం చాలా అబద్ధం. ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టాలి, పొల్యూషన్ కట్టాలి, ఆ రోడ్ ట్యాక్స్ కట్టాలి. రోడ్ ట్యాక్స్ అన్ని కలిపితే 3,000-3,500 రూపాయలు పడతాయి. వీటికి అన్నిటికీ 15,000 ఇవ్వడం ఏదై కానీ ట్యాక్స్ను బట్టి ఈరోజు పెంచలేదు. ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అది ఒకటి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ప్రతి సంవత్సరము సంక్రాంతి వస్తే దీపావళి వస్తే రచ్చబండ కార్యక్రమం చేస్తాను, ప్రజల్లోకి వస్తాను అన్నాడు. 5 సంవత్సరాలు ప్రజల్లో రాలేదు. ప్రజల సమస్య తెలుసుకోలేదు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడనీయకుండా చేసి మాట్లాడినోళ్ళని అన్పార్లమెంట్స్ వాడడం, అదే విధంగా కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లో పెట్టే కార్యక్రమం చేశాడు. దానికే కదా రాష్ట్ర ప్రజలు ఈరోజు 11 సీట్లు ఇచ్చారు 170కి. ఇప్పుడన్నా పోయి అసెంబ్లీలో పోయి ఏదైతే ప్రజలకు పక్షాన్ని నిలబడి ప్రశ్నిస్తామా అంటే, నాకు ఏదైతే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అనడం ఎంతవరకు కరెక్టు? ఆ రోజు అధికారంలో ఉండి ప్రజలు రాష్ట్రంలో తిరగలేదు. ఆ రోజు రాష్ట్ర ప్రజల సమస్యలు ఏదో తెలుసుకోలేదు. ప్రతి సంక్రాంతికి దీపావళికి రచ్చబండ కార్యక్రమం చెప్పాడు. అవునా కదా? చెప్పాలి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. అదే విధంగా అసెంబ్లీలో ఏదైతే వాయిస్ తెలిస్తే వాళ్ళకి కేసులు పెట్టడం, వాళ్ళు జైల్లో పెట్టడము. ఈ రోజు ఏమైంది? నీకు 11 సీట్లు వచ్చింది. మళ్ళీ 11 సీట్లు వచ్చి నాకు ఏదైతే హోదా ఇవ్వాలి అంటారు. 40% బట్టి అసెంబ్లీలో నీకు హోదా ఇస్తారా? ఓటింగ్ బట్టి ఇస్తారా? అంత మాత్రం మినిమం కామన్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడతారు. పర్సంటేజ్ బట్టి ఇస్తారా? రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 40% వచ్చింది కాబట్టి 40% మాట్లాడే టైం ఏంటని చెప్పి అడుగుతారా? మిగతా వాళ్ళకంతా వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యలు ఎవరు మాట్లాడతారు? నీకే 40% ఇస్తే 11 మంది అడిగే క్వశ్చన్ ని కరెక్ట్ గా ఉండి టైం వేస్ట్ చేయకుండా అసెంబ్లీలో వాయిస్ తీస్తే దానికి సమాధానం చెప్పకపోతే రాష్ట్ర ప్రజలు రేపు కూటమి ప్రభుత్వానికి 29లో బుద్ధి చెప్తారు. వేణుగోపాల్ గారు, చూద్దాం. మొత్తం మీద మీరు కూడా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి అపోజిషన్ దగ్గర నుంచి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఈ పథకానికి సంబంధించి పబ్లిక్ వ్యూ ఏ విధంగా ఉందో మనం కూడా గమనిద్దాం. మొత్తం మీద ఈ రోజు నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి విజయభాస్కర్ గారికి, వేణుగోపాల్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మాత్రం మరో పథకం ఇంప్లిమెంటేషన్ అయింది. దీని మీద అపోజిషన్ పార్టీ దగ్గర నుంచి కూడా భిన్న స్వరాలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.